అమరావతి కమ్మరావతిగా మారిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. కేవలం కమ్మ కులానికి అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజా రాజధానా లేక ఒక కులానికి రాజధానా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. కాంగ్రెస్ మహిళా ఎంపీ పార్లమెంట్లోనే కమ్మరావతి అని అన్నారని, కూటమి నేతలు దీన్ని వ్యతిరేకించలేదంటే అర్థం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీ మాటలను ఎందుకు వ్యతిరేకించలేదని, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ మళ్లీ ఇప్పుడు కుల విభజన చేస్తుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అదే తీర్మానాన్ని కౌన్సిల్లో కూడా ప్రవేశపెట్టి ఉండాల్సింది. మీరు అసెంబ్లీలో ఎవరు లేరు కాబట్టి అపోజిషను, 3 పార్టీలు మీరే ఉన్నారు కాబట్టి మీరే ఒక ఉపన్యాసాలు చెప్పుకొని మీ పార్టీ కార్యక్రమంలాగా దాన్ని నడిపించుకొని ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది. మేము అడుగుతా అదే కౌన్సిల్కి వచ్చున్నా కూడా మేము వ్యతిరేకించే వాళ్ళం కాదని చెప్పి నేను యాజ్ ఎమ్మెల్సీగా నేను చెప్తాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి బిల్లుని మేము సహకరించడం జరిగింది. కానీ ఏదొచ్చినా సరే దాని మీద డిస్కషన్ మేము అడుగుతూ ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఏ బిల్లు వచ్చినా ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్తుంది అసెంబ్లీ అని చెప్పేది, కౌన్సిల్ అని చెప్పి తెలియాలని సంబంధించి రైతులకు సంబంధించి కానీ ఏ సమస్య సంబంధించి కానీ బిల్స్ వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ బిల్లు వచ్చినా సరే మేము దాని మీద డిస్కషన్ చేయడం, దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం, మీ పొరపాట్లు ఎత్తి చూపించడం, వాటిని సరిచేసిన తర్వాత మళ్ళీ బిల్స్ పాస్ చేయడం జరుగుతూ ఉంది 2 సంవత్సరాల నుంచి. మేము ఏ ఒక్క బిల్లు కూడా మీకు వ్యతిరేకంగా చేయకపోయినా, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పాస్ చేసినా కూడా మీరు ఈరోజు ఈ తీర్మానాన్ని కౌన్సిల్ తీసుకురాకుండా మీరు ఈరోజు పక్కదారి పట్టించుకొని కౌన్సిల్ని పక్కగా జరిపేసి వెళ్ళిపోయారంటే రాజ్యాంగ వ్యవస్థల పట్ల, రాజ్యాంగం పట్ల మీకు ఏ మాత్రం గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు.